మిస్టర్ సురేష్ కుమార్, నీకు భారతికి మధ్య గల సంబంధం ఏమిటి? స్నేహం అండి. నువ్వు పెళ్లి చేసుకుంటానని ఆమెతో ఎప్పుడైనా చెప్పావా? అబ్బే లేదండి. మీరిద్దరూ కలిసి ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళారా? వెళ్ళాం. ఎప్పుడు? 4 నెలల క్రితం. అంటే డిసెంబర్ 5న. అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పు. నా మోటార్ బైక్ మీద ఇద్దరం పిక్నిక్ వెళ్ళామండి. అక్కడ బీచ్ లో చాలాసేపు సరదాగా తిరిగాం. నీటి అంచు నిలబడ్డ నన్ను నీళ్ళలోకి రమ్మంది. అమ్మో, నీళ్ళంటే నాకు భయం, నేను రాను అన్నానండి. దాంతో తనే బలవంతంగా నన్ను నీళ్ళలోకి లాగి నా బట్టలను తడిపేసిందండి. అయ్యో, బట్టలను తడిచిపోయాయి, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళటం అని బాధపడ్డానండి. మరేం పర్వాలేదు, ఇక్కడ బీచ్ లో గెస్ట్ హౌస్ ఉంటాయి, అవి అద్దెకు తీసుకుని బట్టలన్నీ ఆరిపోయాక ఇంటికి వెళ్దామని సలహా ఇచ్చిందండి. మొదట్లో నేను కొంచెం తటపటాయించానండి. ఆఖరికి ఆమె బలవంతం మీద వెళ్ళ తప్పలేదు. సురేష్, అక్కడే నిల్చున్నావి, లోపలికి రా. భారతి, ఏమిటి ఇదంతా? ఇక్కడికి అప్పుడప్పుడు హనీమూన్ జంటలు వచ్చి అచ్చటా ముచ్చటా తీర్చుకుంటుంటారు. పాడు. భారతి, ఏమిటి నువ్వు కూడా అసహ్యంగా? దయచేసి చీర కట్టుకో. నాకు ఇలాంటి ఇష్టం ఉండవు, ప్లీజ్. సురేష్, భారతి, 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 ప్లీజ్ ప్లీజ్. ఇదంతా నాకు ఇష్టం ఉండదు, ప్లీజ్. మనం చేస్తున్న పని తప్పు. ఇందులో ఏం తప్పుంది? సృష్టి సహజం. చూడు భారతి, పెళ్ళయ్యాక మంచి అనిపించిన పని పెళ్లి కాక ముందు చేస్తే చెడు అనిపించుకుంటుంది. ప్లీజ్. సురేష్, నన్ను కాదనుకో. ప్లీజ్ సురేష్, ప్లీజ్. ఇదా నాకు ఇదంతా ఇష్టం ఉండదు. వద్దు అని అమ్మాయికి బుద్ధి చెప్పి తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంట్లో దింపొచ్చానండి. ఇంతేనండి జరిగింది. తరువాత ఎప్పుడైనా ఆమె నిన్ను కలిసిందా? 2 వారాల తర్వాత కలిసిందండి. అప్పుడేమైంది? మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అంది. అరే, అలాంటి ఉద్దేశం ఏనాడు నాకు లేదు అని ఆమె నచ్చ చెప్పబోయానండి. తన కోపంగా నన్ను నిందించి నీ ఎంతో తేలుస్తాను అని వెళ్ళిపోయిందండి. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడైనా కలిసిందా? 2 నెలల తర్వాత కలిసిందండి. కలిసి తను నెల తప్పటిగా చెప్పింది. నిశ్చేస్తున్నాను నేను, అందుకు కారణం ఎవరు అని అడిగానండి. కారణం ఎవరైనా నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని బెదిరించింది. చేసుకోకపోతే కోర్టుకి ఎక్కి అల్లరి చేస్తానందండి. నౌ యువర్ ఆనర్, ఈ కేసుకు మూల కారణం ఆశ. ఆస్తి ఐశ్వర్యం కోసం గొప్పింటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒక పిల్ల చేసిన ప్రయత్నమే ఈ కేసు. ప్రేమ, స్నేహం, షికార్లు, కబుర్లు వేటికి చెల్లించిన సురేష్ కి బీచ్ గెస్ట్ హౌస్ లో ఒంటరితనంలో తన ఒంటి అందాలన్నీ చూపి రెచ్చగొట్టి లోపరుచుకోవాలనుకుంది ఈ భారతి. కాని హద్దు ఆపు తెలిసిన వాడు, బుద్ధి జ్ఞానం కలవాడు గనక సురేష్ లొంగలేదు. ఈమెలో కసి పగ పెరిగాయి. ఈలోగా తెగించి తిరిగే తత్వం గల ఈమెకి ఎవడి కారణానో నెల తప్పింది. దాన్ని అవకాశంగా తీసుకుని సురేష్ ని బెదిరించింది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే దీనికి కారణం నువ్వే అంటాను అని బ్లాక్ మెయిల్ చేసింది. అప్పటికి సురేష్ లొంగకపోవడంతో పగబట్టి సిగ్గు విడిచి అతన్ని అల్లరిపాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కోర్టుకెక్కింది. యువర్ ఆనర్, ఆడపిల్ల గనక అందరి సానుభూతి సంపాదించవచ్చని, తల్లి కాబోతోంది అంటే మరింత జాలి పొందవచ్చని, కేసు గెలవచ్చని దురుద్దేశంతో కోర్టుకొచ్చింది ఈ భారత్. ఎంత బరి తెగించింది కాకపోతే ఏనాడు ఆడది చేయని విధంగా కడుపొచ్చింది అంటూ కోర్టుకెక్కుతుంది. యువర్ ఆనర్, పవిత్రమైన స్త్రీజాతికే తలవంపులు తెచ్చిన ఈ ఆడదాన్ని, మైనారిటీ తీరకుండానే ఇంతటి మేజర్ సంఘటన చేయగలిగిన ఈ ఆడదాన్ని, నా క్లయింట్ ని బ్లాక్ మెయిల్ చేసి కోర్టుకిచ్చి అవమానించిన ఈ ఆడదాన్ని కోర్టు వారు కఠినంగా శిక్షించి ఇక ముందే ఆడది ఇటువంటి తప్పుడు పని చేయకుండా చూడవలసిందిగా విన్నవించుకుంటున్నాను. హౌస్ గదిలో జరిగిన సంఘటన నీకు బాగా గుర్తుందా? సురేష్ నిన్ను కోరినప్పుడు పెళ్లి కాకముందు వద్దు అని అతన్ని బతిమాలానన్నావు, అవునా? అవును. అప్పుడు అతను నిన్ను బలవంతంగా పట్టుకున్నాడన్నావు, అవునా? అవును. ఆ తర్వాత ఏం చేశాడు? తన మీదకు లాక్కున్నాడు. లాక్కుని ఏం చేశాడు? లాక్కుని 2 చేతులతో. 2 చేతులతో? 2 చేతులతో ఏం చేశాడు చెప్పు. ఎక్కడ పట్టుకున్నాడు? ఎలా పట్టుకున్నాడు? ఏం చేశాడు?
యువరానా, జవాబు చెప్పలేని ప్రశ్నలంటే ఆ ప్రశ్నలకు జవాబులు లేవనా? చెప్పడం చేత కాదనా? జీవు నెత్తులు ఉన్న ఏ మనిషి, మానవ అభిమానం ఉన్న ఏ మనిషి ఇలాంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నేను నెల తప్పానని, నన్ను అనుభవించేవాడు ఫలానా అని పబ్లిక్ గా కోర్టులో చెప్పగలిగినప్పుడు నా ప్రశ్నలకు జవాబులు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పలేకపోవడానికి కారణం ఒక్కటే. నిజంగానే ఆ రోజు ఆ గదిలో నా క్లయింట్ భారతిని అనుభవించలేదు. He never had any sexual contact with her. యువరానా, టైప్ ఇన్స్టిట్యూట్ బుచ్చిబాబు సాక్ష్యం వల్ల నా క్లయింట్ ఫిర్యాదుతో స్నేహం చేశాడని తెలియవచ్చు. పార్క్ వాచ్మన్ సాక్ష్యం వల్ల నా క్లయింట్ ఫిర్యాదుతో కలిసి తిరిగాడని తెలియవచ్చు. గెస్ట్ హౌస్ మేనేజర్ సాక్ష్యం వల్ల నా క్లయింట్ ముందుగానే రూమ్ తీసుకున్నాడని తెలియవచ్చు. అంతే తప్ప ఈ సాక్ష్యాలు వేయటం వల్ల ఆ రోజున ఆ గదిలో నా క్లయింట్ భారతిని అనుభవించాడని నిరూపించడానికి మాత్రం వీలు పడదు. యువరానా, ఏ కేసులోనైనా ఫలానా జరిగింది అంటే అది జరిగింది అని చెప్పే సాక్ష్యం ఉండి తీరాలి. ఈ కేసులో నా క్లయింట్ ఫిర్యాదుని లైంగికంగా అనుభవించినట్లు ఏ రకమైన సాక్ష్యమూ లేదు కనుక నా క్లయింట్ నిర్దోషి అని తెలియజేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు లాయర్ దయానిధి గారిని అడగడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. రిక్వెస్ట్ గ్రాంటెడ్. మిస్టర్ దయానిధి, మీకు పెళ్లి ఎన్నేళ్ళయింది? 24 ఏళ్ళు. మీ భార్య గారి పేరు? పద్మావతి. మీ అబ్బాయి పేరు? సురేష్. సురేష్. సురేష్ మీ అబ్బాయేనా? వాడు వాడు నా కన్న కొడుకు. అంటే మీరే కన్నారా? నా భార్య కన్నది. మీ భార్య కన్నది అని సాక్ష్యం ఉండొచ్చు, కానీ మీరే తండ్రిని సాక్ష్యం ఏమిటి? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? డోంట్ లూజ్ యువర్ సెన్స్ ఇన్ ద కోర్ట్. మీ భార్య కన్న బిడ్డ మీరు ఆమెతో సంభోగించడం వల్ల పుట్టాడని సాక్ష్యం ఏమిటి? ఆమె నోటి వెంటే చెప్తుంది. ఆమె చెప్పింది నిజమని సాక్ష్యం ఏమిటి? అసలు మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నట్టు సాక్ష్యం ఏమిటి? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. I know definitely you will object. Not only you, any human being will object to reply to the type of question because there won't be any witness. Your Honor, స్త్రీ పురుషుల మధ్య సంబంధానికి సాక్ష్యం కావాలంటాం, లేదంటే సంబంధమే లేదంటాం. అతి దారుణం, నీచాతి నీచం. పెళ్లికి సాక్ష్యంగా ఉండే వేలాది మంది ఆ భార్యాభర్తల శోభనానికి సాక్ష్యంగా కళ్ళారా చూస్తూ చుట్టూ ఉండరు గనక ఆ భార్యకు పుట్టబోయే బిడ్డకి ఆ భర్త తండ్రి కాదంటే ఒప్పుకోవలసిందేనా? సృష్టి కార్యానికి సాక్ష్యం ఆడదానికి మగవాడు, మగవాడికి ఆడది, అంతే. ఇందులో ఒకరు అబద్ధం చెప్పి మరొక నిజం చెప్తే ఏది నిజం ఎవరిది నిజం నిరూపించడానికి సాక్ష్యం ఉండదు. కానీ ఈ కేసులో నా క్లయింట్ చెప్పింది నిజమని నిరూపించడానికి సాక్ష్యం ఉంది, యువర్ ఆనర్. భారతి, అందుకు కారకుడు నేనేనని నీకు నాకు తప్ప ఈ లోకానికి తెలియదు. తెలియజేయడానికి సాక్ష్యం కూడా లేదు. ఈ విషయం బయటపడ్డ రోజున నాకెలాంటి సంబంధం లేదు, ఎవరెవరితో తిరిగిందో, ఈ కడుపు కారణం ఎవరో అని నేనంటే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. చూడు భారతి, దేవుడు మగవాళ్ళ పక్షపాతి. తప్పు చేసినా తప్పించుకునే అవకాశం మాకే ఇచ్చాడు. గౌరవనీయులైన లాయర్ దయానిధి గారు, ఈ సాక్ష్యం జాలిగా మీ క్లయింట్ నా క్లయింట్ భారతిని మోసం చేశాడని, ఈ సాక్ష్యం జాలిగా మీ క్లయింట్ అబద్ధం చెప్పాడని, ఈ సాక్ష్యం జాలిగా మీరు అబద్ధాన్ని గెలిపించడానికి తాపత్రయపడ్డారని. యువర్ ఆనర్, భారతి సురేష్ మీద కేసు పెట్టమని నన్ను వచ్చి అడగగానే ఆ సురేష్ లాయర్ దయానిధి కొడుకని తెలియగానే కొడుకు తరఫున తండ్రి వాదిస్తాడని నేను ఊహించాను. వ్యక్తిగతంగాను వృత్తిగతంగాను కూడా ఆయన ఎంతవరకు దిగజారగలడో తెలిసిన నేను ఆయన వాళ్ళ సంబంధానికి సాక్ష్యం అడుగుతాడని ముందుగానే ఊహించాను. అందుకే భారతి సురేష్ ఆఖరిసారిగా పెళ్లి గురించి అడిగిన మాటలు రికార్డ్ చేయించాను. దాని అవసరం లేకుండానే ఈ కేసు నడుస్తుందని ముగుస్తుందని అనుకున్నాను. కానీ దాన్ని బయట పెట్టక తప్పలేదు. యువర్ ఆనర్, సురేష్ కారణం
కారణంగా భారతి గర్భవతి అయిందని అందరికీ అర్థమైంది. పెళ్లి కాకుండా తొందరపడటం భారతి తప్పైతే సురేష్ ఆ పని చేశాడు గనక అతనిది తప్పేనంటాను. యువర్ ఆనర్, యుగ యుగాలుగా పురుషుడి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది. వయసుకి ప్రకృతి సహజమైన వాంఛలకి లొంగి తప్పటడుగు వేస్తూనే ఉంది. పురుషుల్లో బలహీనతలు ఉన్నట్టే స్త్రీలోనూ ఉంటాయి. కారణం ఆమె మనిషే గనక. కానీ మన సమాజం పురుషుణ్ణి క్షమిస్తుంది, స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది. పవిత్రత, నీతి, శీలం, కట్టుబాట్లు అన్ని ఆడదానికే పరిమితం చేయడం ఏమిటి? యువర్ ఆనర్, పెళ్లికి ముందే తల్లెవడం తప్పని నిర్ణయించి అలా తల్లైన ఆడదాన్ని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన మగాడు ఎందుకు శిక్షార్హుడు కాదు? దొంగతనం, హత్య, ఫోర్జరీ, వ్యభిచారం ఇవన్నీ నేరాలేనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతం చేయడం నేరమని, అలా చేసిన పురుషుణ్ణి దోషి అని ఎందుకు శిక్షించదు ఈ సమాజం? యువర్ ఆనర్, ఇద్దరు కలిసి చేసిన నేరానికి ఒక్కరినే శిక్షించడం ఏమన్నాయి? పురుషుడికి ఒక నీతి, స్త్రీకి ఒక నీతిని ధర్మశాస్త్రాల్లో రాయబడి ఉంటే వాటిని అధర్మ శాస్త్రాలను ఎందుకు తగలబెట్టడం లేదు? ఈ నవీన యుగంలో, ఈ అణుయుగంలోనైనా ద్వంద్వ నైతిక నీతి సూత్రాలను సవరించి స్త్రీకి న్యాయం చేకూర్చవలసిన అవసరం మన సమాజానికి, మన చట్టానికి, మన రాజ్యాంగానికి ఎందుకు లేదు? యువర్ ఆనర్, ఆనాడు సీతను అనుమానించి అడవికి పంపాడు రాముడు. శకుంతల్ని మోసం చేసి వెళ్లిపోయాడు దుష్యంతుడు అని కథలు చదువుకుంటున్నాం. నిజానికి ఆ రాముడికి, ఆ దుష్యంతుడికి వారసులు ఈనాడు ఈ సమాజంలోనూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియవలసింది ఒక్కటే, ఈనాటి ఆడది ఆనాటి సీతల అడవికి వెళ్లి ఏడవదు. న్యాయస్థానంలో నిలిచి అలాంటి దౌర్భాగ్యపు మనసున్న మొగుడి నుంచి విడాకులు అడుగుతుంది. ఈనాటి ఆడది ఆనాటి శకుంతల అనాథల అడవికి వెళ్లి బిడ్డను కనదు. న్యాయస్థానంలో నిలిచి తన బిడ్డకి తండ్రి ఫలానాన్ని నిరూపిస్తుంది. అందుకు ఈ భారతే ఉదాహరణ. ఈవిడికి జరిగిన అన్యాయం వేలు లక్షల మందికి జరిగింది, జరుగుతోంది. అయితే ఇలాంటి పాత కథలకి కొత్త మలుపు తిప్పి కొత్త ముగింపు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను. అక్రమ సంతానాన్ని కన్నా ఆడదానికి, ఆ సంతానానికి ఈ సంఘంలో ఎలా స్థానం లేదో అలాగే అందుకు కారణమైన పురుషుడికి వివాహ యోగ్యత, గౌరవ స్థానం ఉండకూడదని శాసించాలి. అవసరమైతే నీతి సూత్రాల్ని, న్యాయ శాస్త్రాల్ని, రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి. ఆనాడు ఈ లోకంలో అనాథలుండరు, కాలు జారిన కన్యలుండరు, పెళ్లి కాని తల్లులుండరు. యువర్ ఆనర్, ఆడదానిగా తోటి ఆడదానికి న్యాయం చేయమని కోరుతూ